అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు గతం. కళ్యాణి ఏంటి లోపలంతా చీకటిగా ఉంది, లైట్ వేసుకోలేదా ఏంటి అని అప్పుడే పేరంటానికి వెళ్ళి వచ్చిన తల్లి అడుగుతుంటే ఏ సమాధానం రాలేదు కళ్యాణ్ నుంచి. నిద్రపోయి ఉంటుందిలే అని తల్లి మరోసారి అన్నం తిన్నావటే అని అడిగి సమాధానం రాకపోయేసరికి ఇక లాభం లేదనుకొని తండ్రికి భోజనం పెట్టడానికి వంటగది వైపు నడిచింది ఆమె. అయితే కళ్యాణికి చిన్నప్పటి నుంచి చీకటి అంటే చాలా భయం. తను నిద్రపోయే గదిలో ఒక చిన్న లైట్ అయినా వెలుగుతూ ఉండాల్సిందే. అలాంటిది ఇప్పుడు ఆ చీకటి ఆమెకు నేస్తమైంది. అమ్మ లైట్ వేయాలని చూసినా వద్దని వారించేది. ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. పిల్లలకు పాఠాలు చెప్తూ అందరితో సరదాగా మాట్లాడే కళ్యాణి మనసులో అగ్నిపర్వతం గురించి ఎవరికి తెలుస్తుంది? స్కూల్లో పిల్లలతో ఎంతో సరదాగా ఉండే ఆమె ఇంటికి వచ్చిందంటే ముభావంగా తన గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ రోజులు గడిపేది. ఒకరోజు తన క్లోజ్ ఫ్రెండ్ వసు కళ్యాణ్ని కలవడానికి ఇంటికి వెళ్ళింది. ఆ రోజు ఆదివారం కావడంతో కళ్యాణి ఇంట్లోనే ఉంది. వసు వచ్చింది తలుపు తీయమని అమ్మాయి ఎంత తలుపు కొట్టినా కళ్యాణి తీయలేదు. చూసి వసు తిరిగి వెళ్ళిపోతుంది. మరోసారి ఆమె స్కూల్కి వెళ్తుంటే వసు ఆమెను బలవంతంగా కొండపైన ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్ళింది. ఒక ఆదివారం తప్ప అక్కడ మిగతా రోజులు జనసంచారం తక్కువ. ఇప్పుడు చెప్పు ఏమైంది నీకు అన్న వసు మాటలకు ఒక్కసారిగా ఆమె పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. ఆమె మనసులో ఎప్పటి నుంచో దాచుకున్న దిగులు ఆమె కన్నీళ్ళ రూపంలో వస్తున్నాయి. వసు ఆమెను వారించే ప్రయత్నం అయితే చేయలేదు. వసు ఆమెకు నీళ్లు అందించింది. కళ్యాణి ముఖం కడుక్కొని కొంచెం నీళ్లు గొంతులో పోసుకుంది. అప్పుడు ఆమెకు చాలా రిలీఫ్గా అనిపించింది. వసు ఇప్పుడు చెప్పు ఇంకా నీ బాధ ఏంటి అని అడిగేసరికి, నీకు గుర్తుందా మన డిగ్రీ చదివేటప్పుడు ఎవరికి జోడీ అని కూపిలాగా మరీ వారిని ఆట పట్టించేవాళ్ళం. అలా మన కాలేజీ రోజులు సరదాగా స్నేహితులతో గడిచిపోయింది. ఏ చీకు చింత లేదు. దానికి ముఖ్య కారణం మన ఎవరితోనూ ప్రేమలో లేకపోవటం వల్లే స్వేచ్ఛగా హాయిగా ఉండేవాళ్ళు. ఆ సమయంలో మన స్నేహితురాలు ఎవరో ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి అతనితో పెళ్లి వరకు వెళ్ళింది. తీరా పెళ్లి చేసుకుని 6 నెలలకే ఆమెను వాడుకొని మోసం చేసి వెళ్ళిపోయాడు ఆ విధవ. విషయం తెలుసుకున్న నేను మన ఫ్రెండ్ని గట్టిగా అతని బ్యాక్గ్రౌండ్ గురించి అడిగాను. అయితే మన పిచ్చిదానికి అతని గురించి ఏమీ తెలియదు. అతను ఎక్కడికి పరారయ్యాడో కూడా తెలియదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవ్వగానే నువ్వు పెళ్లి చేసుకొని ఢిల్లీలో సెటిల్ అయిపోయావు. నేను ఎంబీఏ సేమ్ కాలేజీలో జాయిన్ అయ్యాను. మన కాలేజీ రోజుల నుంచి అడపాదడపా మనకి వసంత్ పేరు వినేవాళ్ళం, గుర్తుందా అని అడిగింది కళ్యాణి. అవునవును, హీజ్ టాపర్ ఆఫ్ ద కాలేజ్. అయితే కాలేజీకి ఎక్కువ వచ్చేవాడు కాదు. అతను ఒక్కసారైనా చూడాలని చాలా ప్రయత్నాలు చేశాం, అయితే ఏమీ ఫలించలేదనుకో. అప్పుడు కళ్యాణ్ అతని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేదాన్ని నేను. అతను ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా అన్ని వాటిలో పోస్ట్ చేసేవాడు. అయితే నాకు తెలియకుండానే అతనితో ప్రేమలో పడ్డాను. చాలా రోజుల తర్వాత మొదటిసారిగా వణుకుతున్న చేతులతో హాయ్ అని మెసేజ్ పెట్టాను అతనికి. వెంటనే అతని నుంచి హాయ్ అని రిప్లై వచ్చింది. అలా మొదలైన మెసేజెస్ రోజుల తరబడి సాగుతూనే ఉండేవి. ఒకరోజు నా స్నేహితులతో క్యాంటీన్లో కూర్చున్నప్పుడు అతను వసంత్ అక్కడే ఉన్నాడు. డైరెక్ట్గా అతన్ని అదే మొదటిసారి చూడటం. ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. మనసుకి చాలా బాధ అనిపించింది. అమ్మాయికి దూరంగా ఉండమని మెసేజ్ పెట్టాను. అతనికి నేను ఎదురు వెళ్ళినా నన్ను గుర్తుపట్టలేడు. ఎందుకంటే అతనికి నేను ఎలా ఉంటానో తెలియదు. ఎన్నోసార్లు పిక్ పెట్టమని అడిగాడు, అయితే నేను పంపలేదు. నేను అతనితో పీకల్లో ప్రేమలో మునిగిపోయాను. అతనికి బాగాలేదు అని తెలిస్తే చాలు మెడిసిన్స్, హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ అతనికి పంపేదాన్ని. అయితే ఒకరోజు క్యాజువల్గా స్నేహితులతో మాట్లాడే సమయంలో అతను లవ్ ఫెయిల్యూర్ అని తెలిసింది. విని వెంటనే చాలా సంతోషించాను. లవ్ ఫెయిల్యూర్ కదా, పర్వాలేదు. అతను జాబ్ చేస్తున్నాడు. నా చదవడానికి ఇంకో 2 నెలల సమయం. నేను జాబ్ తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పి పెద్దల ద్వారా సంబంధం ఖాయపరచాలని కష్టపడి చదివాను. అయితే అక్క ప్రేమించి అమ్మ నాన్నకు చెప్పకుండా కులాంతర వివాహం చేసుకొని నాన్న పరువు తీసింది. అది తట్టుకోలేని నాన్న ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా బాబాయ్ వారించి నాన్నకు ధైర్యం చెప్పి వెళ్ళాడు. అక్క నాన్నని చూస్తేనే ఎవరో తెలియనట్టుగా హంతకుల్లా చూస్తుంది. నాన్న బాగా కుంగిపోయారు. అనుకున్న ప్రకారం నాకు హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చింది. నాన్నకి ఇష్టం లేకపోయినా బాబాయ్ ఒప్పించి నాన్న అమ్మతో సహా నన్ను హైదరాబాద్ పంపాడు. ఎప్పటికప్పుడు వసంత్ గురించి నాన్నకు చెప్పాలని, వసంత్ మా కులం కాకపోవడంతో నేను ధైర్యం చేయలేకపోయాను. అతన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తుండగా వసంత్ వచ్చి మా ఆఫీస్లోనే జాయిన్ అయ్యాడు. అతనితో మొదట్లో అవసరం కొద్దీ మాట్లాడిన అది పెరిగి గంటల తరబడి అతనితో మాటలు. అతనికి చాలా దగ్గరయ్యాను. అతను డైరెక్ట్గా ప్రేమ చెప్పలేక లెటర్ రూపంలో రాశాను. అయితే నా టైం బాగాలేక అది మా నాన్న చూసేశారు. వెంటనే ఉద్యోగం మానిపించి ఇలా మా ఊళ్ళో పడేశారు. చాలా రోజులు ఇంట్లో నుంచి బయటికి పంపలేదు. బాబాయ్ నాన్నను బాగా తిట్టి ఇంటి పక్కన ఉండి ఈ స్కూల్లో వేయించారు. వసు వెంటనే ఆ లెటర్ స్వయంగా వసంత్కి ఇద్దామని బయలుదేరింది. అయితే కళ్యాణ దురదృష్టమో ఏమో కానీ ఆమె ఆఫీస్కి వెళ్ళే సమయానికి ముందు రోజు రాత్రే వసంత్ పెళ్ళి అయిపోయిందని తెలిసిపోయింది. అలా 5 సంవత్సరాలు గడిచిపోతాయి. కాలక్రమంలో కళ్యాణి తండ్రి చనిపోతాడు. అనుకోకుండా కళ్యాణి, వసు ఒక పెళ్లిలో కలుస్తారు. కళ్యాణికి వసంత్ తన భార్యను పరిచయం చేస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆఫీసులో కళ్యాణి జూనియర్. కళ్యాణియే ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చేది. వసంత్ కళ్యాణి భర్త గురించి అడిగేసరికి వసు కల్పించుకొని తనకి పెళ్ళి అవ్వలేదని చెప్తుంది. తను ఒక అబ్బాయిని సీరియస్గా ప్రేమించిందని.
ఆ మాట పూర్తి కాకుండానే వసంత్ భార్య కల్పించుకొని అతను మోసం చేశాడని అడుగుతుంది. లేదు, అది ఇప్పటికీ ఆ అబ్బాయికి తన ప్రేమ గురించి చెప్పనే లేదు. చెప్పే సమయానికి ఆ అబ్బాయి పెళ్లి జరిగిపోయింది. ఈ విషాద సంఘటన విని కళ్యాణి తనని ప్రేమించిందని తెలియకపోయినా ఐ మిస్ యూ కళ్యాణి అని తన మనసులోనే అనుకున్నాడు. కథ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.